మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, ఈ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించున్నారు. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహింపొందమని చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డల నడిదమకు ఏర్పాటు చేయండి. వార్త మతోద్ధారణ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకున్నాం. మతోద్ధారణ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 నుంచి 21 వచనంలో ఈ విధంగా రాయబడినది. మనము జన్మము వలన యూదులమే కానీ అన్య జనుల్లో చేరిన పాపులము కాము. పౌలు భక్తుడు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ మన పౌరస్థితి, దేవుడు మనకు అనుగ్రహించిన జీవితాన్ని, స్థితిని, విశ్వాసతను బట్టి ధర్మశాస్త్ర విధుల యందు దేవుని నీతిని అనుసరించి మనం ఎట్టి రీతిగా జీవించాలో పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ఇందు పౌలు పేతురును కూడా మరి గద్దించడం జరుగుతుంది. కారణం, మరి దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క శక్తిని, మరి వారు క్రీస్తుని బట్టి ఏ విధంగా అయితే జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా అక్కడ కొన్ని విషయాలను పలికించాడు. అందుకే అంటాడు, మనము జన్మము వలన యూదులమే గాని అన్య జనుల్లో చేరిన పాపులము కాము అంటున్నాడు. అంటే దేవుని బిడలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్న మనము దేవునికి ఆయాసమును, దుఃఖమును కలిగించే పనులు కానీ, తలంపులు కానీ చేయకూడదు. కాబట్టి మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసం వలనే కానీ అంటున్నాడు. అంటే మనము క్రీస్తునందు విశ్వాసం వలన, ప్రభువుని విశ్వసించుట ద్వారా, క్రీస్తులో విశ్వాసంలో కొనసాగుట ద్వారా, పౌలు ఇక్కడ చెప్పే మాట, మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి అంటున్నాడు. ధర్మశాస్త్రము నీతిమంతునిగా మనం తీర్చదు. ధర్మశాస్త్రము మంచి చెడును తెలియజేస్తుంది, కానీ మన నీతిమంతులుగా చేసేది ప్రభువు ఉన్నారనే విషయాన్ని పౌలు అక్కడ గలతీ సంఘానికి ఆనాడు ఆ సందర్భంలో పేతురికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందుల విశ్వాసం వల్లనే నీతిమంతులమని అంటాడు. అంటే ధర్మశాస్త్రము మంచి చెడులను తెలియజేసేది, కానీ క్రీస్తు ప్రభువారి ప్రేమ, మాటలు, ఆయన ఉద్దేశాలు మనల్ని నీతిమంతులుగా చేస్తాయి. అంటే మరణములో నుండి, పాపములో నుండి మనల్ని విడిపించిన ప్రభువుని బట్టి, ప్రభు కార్యాన్ని బట్టి పౌలు ఇక్కడ ఈ విషయాలను చెప్తూ అంటున్నాడు, క్రీస్తునందుల విశ్వాసములనే గాని నీతిమంతులముగా తీర్చబడటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము అంటున్నాడు. ప్రభువుని విశ్వసించుట ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నేడు ఆ విశ్వాసుల యొక్క సమూహమును చేర్చబడుతూ నీతిమంతులుగా చేయబడుతున్నాం. అందుని బట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడు కదా అంటారు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన
మరి క్రియల మూలంగా ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడాడు. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే అతడు దేవుని యందు, జ్ఞానమందు, బలమందు, ఆయన ఉపదేశాల యందు ప్రభువును బట్టి, ప్రభు యొక్క ఆత్మను బట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడతాడు తప్ప ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు అనే విషయాన్ని ఇక్కడ పౌలు ఉద్దేశించి చెప్తూ, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని అన్నాడు. అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఏమవుతారు? నీతిమంతులుగా చేయబడతారు. మరి తీర్చబడుటకు వెదకుచుండగా, ఏదైతే మనం వెతుకుతున్నామో, ఏదైతే కలిగి ఉన్నామో, ఏదైతే కలిగి ఉండి మనం జీవిస్తున్నామో ఆ జీవిత విధానాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడినలా అన్నాడు. అంటే ఇప్పుడు తీర్చబడటానికి, నీతిమంతులుగా ఉండడానికి ప్రభు మనకు మార్గం ఇచ్చాడు. ఆ మార్గంలో మనం నడుచుకుంటున్నాం, జీవిస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితులన్నిటిని బట్టి ఇక్కడ పౌలు చెప్తూ అంటున్నాడు, మనము పాపులముగా కనబడిన ఎడలా ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అంటున్నాడు. అంటే మన పాపాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి ఆయన శిలువకి అప్పచెప్పబడ్డాడు. ఇక్కడ ఈ యొక్క మతోద్ధారణ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆనాడు వాక్యమును బంధించిన ఆనాటి పోపులు వారు ఏదైతే మరి మానవునికి, ప్రతి వ్యక్తికి అందవలసిన ఆ యొక్క దేవుని మాటలంటిని వారు బంధించినప్పుడు వాటిని విడిపించడానికి మరి ఆనాడు దేవుడు మరి తన సేవకుడిగా, తన భక్తుడిగా మరి మార్టిన్ లూథర్ గారిని ఏర్పరచుకున్నాడు. సంఘ సంస్కర్తన అంటే సంఘాన్ని ఏ విధంగా సంస్కరించాలో, అందులో తప్పులు ఏమైతే ఉన్నామో వాటన్నిటిని సరిచేసి ఆయన వాటిని అక్కడ వారికి ప్రదర్శించడం జరిగింది. అంటే నేడు ఈ ధర్మశాస్త్రము తప్పొప్పులను తెలియజేస్తుంది. కాబట్టి మేలైన వాటిని మనం చేయాలంటే క్రీస్తుని బట్టే అనే విషయాన్ని ఇక్కడ పౌలు ఆనాడు పేతురికి, గలతీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తాడు. అంటే మనము పాపము చేయక, పాపపు తలంపులు కలిగి ఉండక, ధర్మశాస్త్రము కంటే నీతి కలిగిన ఆయన మాటల చేత మనము జీవించవలసి ఉందనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసి, అందుకే అంటున్నాడు, కాగా మనము క్రీస్తునందలి నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయను అంటాడు. కాబట్టి మన పాపాల బట్టి ఆయన ఏమవుతున్నాడు? పాపిగా కనబడుతున్నాడు. కానీ అలాంటి పరిస్థితి కాకుండా ఏమంటున్నాడు? అట్లనరాదు, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడలా అంటే ఏదైతే మరి నశించిందో, నశించిన దాన్ని తిరిగి జీవింపజేయడానికి, ఆది తల్లిదండ్రులు చేసిన అపరాధముల పాపముల వలన మరణము, పాపము సంప్రాప్తించింది, దాన్ని తీసివేయడానికి క్రీస్తు యేసు నరుడు ప్రభు మన పక్షాన వచ్చి ఆయన ధర్మాన్ని, నీతిని అనుసరించి సత్యమును బోధించి మనలను నేడు సర్వసత్యానికి నడిపిస్తున్న విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడలా నన్ను నేనే అపరాధినిగా కనబరుచుకుందును కదా అంటున్నాడు. అంటే తిరిగి మరలా పాపం చేయకుండా, తిరిగి అపవాదికి చోటియక నీవు విశ్వాసంలో కొనసాగాలి. కాబట్టి అంటున్నాడు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం జీవిస్తూ, ప్రవర్తిస్తూ, క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు ఇచ్చిన రక్షణను బట్టి నేను జీవం కలిగి ఉన్నాను అనే విషయాన్ని పౌలు చెప్తాను. అందుకే నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం అంటే ప్రభువు నిమిత్తం జీవించడం కోసం ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతే, అంటే ధర్మశాస్త్రం నన్ను జీవింపచేయలేదు, కానీ ధర్మశాస్త్రం తెలియజేసింది క్రీస్తుని బట్టి నేను జీవిస్తున్నాను. కాబట్టి క్రీస్తునందే మనకు జీవం ఉన్నదనే విషయాన్ని, ఆ నిత్య జీవాన్ని గురించిన మాటలను పౌలు అక్కడ గుర్తు చేస్తూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే నా పాపాలు, నా అతిక్రమాలు ఇవన్నీ కూడా ఆ సిలువలో వేయబడ్డాయి. ఎవరో ప్రభు నా కొరకు చేసిన ఆ త్యాగం ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను ఈ రక్షణను, ఈ నీతిని
నేను పొందుకున్నాను. ఆనాడు మార్టిన్ లూథర్ కూడా మరి ఏదైతే ఆనాడు వారు చేస్తున్న తప్పులు ఏవైతున్న వాటన్నిటిని ఎత్తి చూపి వాటిని ఆ మందిరము వెలుపట ఆ తలుపుల మీద వాటిని ఆయన అక్కడ ప్రదర్శించడం జరిగింది. అంటే వారు చేసిన వాటన్నిటిని వారు అక్కడ చూపించడం జరిగింది. అంటే దేవుడు కూడా మన అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తము ఆయన శ్రమను అనుభవించాడు. మనం చేసిన తప్పులను బట్టి ఆయన శిక్షింపడ్డాడు. కాబట్టి పౌలు అంటున్నాడు ఇక్కడ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను అంటున్నాడు. అంటే క్రీస్తే నాలో ఉన్నారు. అంటే ప్రభువుని బట్టి, ప్రభు యొక్క కార్యాన్ని బట్టి, ప్రభు తన పట్ల చేసిన ఆ ఉన్నతమైన ఆ యొక్క ప్రేమను బట్టి తాను క్రీస్తులో బలపడుతున్నాడు. కాబట్టి నేడు మనము సంస్కరణ యుక్తమైన దేవుని వాక్యము చేత ఆనాడు పౌలు ఏదైతే తాను పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడో ఆ మాటల్లో అంటాడు, ఇక నువ్వు జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించున్నాను. నన్ను ప్రేమించి, ఆయన నన్ను ప్రేమించి నన్ను రక్షించి నా పాపాలన్నీ తొలగించి నన్ను నీతిమంతుడిగా చేశాడు. కాబట్టి నేను ప్రభువుని బట్టి, ప్రభు ప్రేమను బట్టి జీవిస్తున్నానట. నేడు మనం కూడా ప్రభువుని బట్టి, ప్రభు ప్రేమను బట్టి, ధర్మశాస్త్రమును మరి పాటిస్తూ, నీతిని అనుసరిస్తూ, సత్యమును అనుసరిస్తూ ఏదైతే మనం కలిగి ఉండాలో, ఏదైతే మనం చెయ్యాలో, ఏదైతే చేయటం ఆశీర్వాదకరము, దీవెనకరం అని మరి పౌలు చెప్తున్నాడో వీటన్నిటిని బట్టి నేడు మనం సంస్కరింపబడి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు యొక్క ఉద్దేశములో మన పాపములో, మన అతిక్రమలను విడిచి వాటిని వదిలిపెట్టి క్రీస్తుని బట్టి మనము అంటే ప్రేమలో కొనసాగాలి. పౌలు చెప్తున్నట్లుగా నా కొరకు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించాను. నా కొరకు తన రక్షణ విషయంలో ప్రభు చూపిన ప్రేమను బట్టి నీవు నేను రక్షింపబడాలంటే ప్రభు చూపిన ప్రేమను బట్టే తప్ప మరి ఏది వల్ల మనకు రక్షణ కలిగింది. కాబట్టి దాని నిమిత్తము పౌలు చెప్తూ అంటున్నాడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అంటాడు. కృప చేత రక్షింపబడ్డ మనము ఆ కృపలో కొనసాగాలి, దాన్ని వ్యర్థపరచకూడదనే విషయాన్ని చెప్తున్నాడు. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటాడు. నీతి ధర్మశాస్త్రాలు కాదు, జీవము కలిగిన దేవుని బట్టి. అంటే క్రీస్తు ఎందు నిమిత్తం ఆయన చనిపోయాడు అంటే మనల్ని పాపంలో నుండి విడిపించడానికి, మనల్ని నీతివంతులుగా చేయడానికి ఆయన తన్ను తానుగా అప్పగించుకుంది. ఏ పాపమైతే మానవుల మీద ఏలుబడి చేస్తుందో దాన్ని తొలగించడానికి ఆనాడు యేసు ప్రభు వారు చేసిన ఈ గొప్ప యాగాన్ని నేడు మనందరికీ రక్షణ నిమిత్తం, మనందరి యొక్క నిత్యజీవితము ఆయన చేసిన ఆ కార్యాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నేడు మరి మార్టిన్ లూథర్ మనందరి యొక్క రక్షణ నిమిత్తము ఆనాడు బంధింపబడిన వాక్యమును వెలుగులోనికి తీసుకొచ్చి నేడు ఆ వాక్యము మనం చేపట్టి ఆ వాక్యం ప్రకారం మనం జీవించి క్రీస్తులో కొనసాగవలసి ఉన్న వారమై ఉన్నామని పరిశుద్ధాత్మదేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మేము తిరిగి జన్మించుటకు, మాలో ఉన్న పాపములను, మాలో ఉన్న అతిక్రమాలను విడిచిపెట్టుటకు నీవు నీ లేఖనాలను మాకు అనుగ్రహించి చూపించున్నారు. నీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణను, నీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహింపజేసిన నిత్యజీవాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడడానికి మీరు చూపిన కృపకే వందనాలు. నిజమే, ఆనాడు బంధింపబడిన నీ వాక్యమును విడిపింపజేసిన నీ సేవకుడైన నీ దాసుడైన మార్టిన్ లూథర్ గారిని బట్టి, ఆయన చేసిన సంఘ సంస్కరణను బట్టి నాయన నేడు సమాజముగా, సంఘముగా ఉన్న మేము వాటిని అనుసరిస్తూ, వాటిని పాటిస్తూ నీ వాక్యం అందు నిలిచి, నీతిని అనుసరించి, ధర్మం అనుసరించి, నీ ధర్మ విధులను పాటిస్తున్నాయినా నీ అందు జీవించడానికి సహాయం నేర్చుంది. పౌలు సెలవిచ్చినట్లుగా నాలో జీవించిన వాడు ప్రభువే, నన్ను ప్రేమించి ఉన్నాడని చెప్తున్నాడు. కాబట్టి నాయన అటు నీ ప్రేమలో మేము కొనసాగుటకు, అటు నీ ప్రేమలో జీవించటకు మా అందరికీ నీ కృపను అనుగ్రహించాను. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, ప్రతి వారిని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించాను. ఏ ఒక్కరు నశించక అక్కడ అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ నేను ఇతరాజ్యం విచారగలిగిన కృప ప్రతి వారికి దయచేయను. దాని పరిచర్లో, సేవలో, ఆయా ఏర్పాట్లలో, ప్రార్థనా కుడికల్లో జరుగుతున్న పరిచర్లో మీ సన్నిధి ఆక్రమించి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక
నీ యందు మేము ఈ మాటలందు మేము సంస్కరింపబడి నీ వాక్యానుసారంగా జీవించటకు నీ నిత్యరాజ్యం చేరుట కట్టి కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలు మాకు దయచేయి, మరల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి శోధనలో ఏకాదశిలో తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అవుతాయి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయం సదాతో ఏంటి సంరక్షించిన గాక. ఆమేన్.